నమస్కారాలు. అదేవిధంగా వేదిక పైనటువంటి శంకర్ మండల అధ్యక్షులు భరత్ గారు, మిగతా కార్యకర్త బంధువులందరూ కూడా ఈరోజు మద్దూరు మండలములో ఉన్నటువంటి రెన్నువట్ల గ్రామం, ఈ మధ్యలో అది మున్సిపాలిటీగా అయింది. ఆ గ్రామం సందర్శించినప్పుడు ప్రజలందరూ కూడా సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. వాళ్ళంతా కూడా ఇండ్లు కూలితే వాళ్ళకు సామాన్లు బయట పెట్టుకొని బయట నిలబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరిని అడిగాను, ఇండ్లు కూల్చేటప్పుడు మీకు ఎవరైనా అధికారులు చెప్పారా అంటే మాకు ఎవరు చెప్పలేదని చెప్పడం జరిగింది. లోకల్లో కొంతమంది నాయకులు మాత్రమే మా దగ్గరకు వచ్చి మీకు ఇండ్లు ఇస్తాం, మీకు అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. కూల్పి ఇప్పటికీ వారం రోజులు అవుతున్నా కూడా మాకు ఇంకా ఎలాంటి హామీ ఇవ్వట్లేదు. మాకు చాలా భయంగా ఉంది. మాకు ఉన్నవే ఒక ఇల్లు, ఒక ఇంట్లో కూడా 1-2 గదులు ఉన్నాయి. అవి కూల్చేస్తే మేము ఏడ ఉండాలని చెప్పేసి ఆంజనేయులు కావచ్చు, సాయలు కావచ్చు, కొంతమంది నా దగ్గరకు వచ్చి వాళ్ళు బాధపడడం జరిగింది. ఇంత అరాచకము ఒక సీఎం కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇంత అరాచకం జరగడము చాలా బాధాకరం. సరే, సీఎం దృష్టికి వెళ్ళిందో తెలియదు, కానీ ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా, నేను కమిషనర్కి ఫోన్ చేశాను, సార్ ఇక్కడ ఇల్లు కూల్పేశారు, కనీసం వాళ్ళకు ఉండడానికి ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఆవాసం ఎక్కడ కల్పిస్తారు, కనీసం వాళ్ళకు ఏమన్నా మీరు ఇల్లు కట్టిస్తారా, హామీ ఇచ్చారంటే నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు అంటుండే ఆయన. ఒక మున్సిపల్ కమిషనర్ కూడా చేతులు ఎత్తేసి నాకేం సంబంధం లేదంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి కేవలం కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రమే ఈ యొక్క అధికారుల ప్లేస్లో వాళ్ళు ఉండే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఒకటే అడుగుతున్నా, మీరు ఎవరైనా మేము అభివృద్ధికి అడ్డం పడట్లేదు, రోడ్లు వేయాల్సిందే, లేకుంటే మున్సిపాలిటీలో గ్రామాల్లో డెవలప్మెంట్ కావాల్సిందే, కానీ చేసేటానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ఇల్లు కూల్చేటప్పుడు మీరు కంపల్సరీ నోటీస్ ఇవ్వాలి. ఎవ్వరు కూడా నోటీస్ ఇవ్వకుండా అకారణంగా జేసీబీలను తీసుకొచ్చి ఆ యొక్క ఇళ్లను కూల్చడం అంటుంటుంది చాలా ఏమమైన చర్య. పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు ఉన్నాయి అక్కడ, కాంగ్రెస్ నాయకుల ఇల్లు, వాళ్ళ ఇల్లు కూల్చకుండా కేవలం బీద వాళ్ళ ఇల్లు మాత్రమే కూల్చి, ఆ రోడ్డు కూడా ఒక దగ్గర 20 ఫీట్లు ఉంది, ఒక దగ్గర 23 ఫీట్లు ఉంది. అంటే ఎక్కడ వీలుంటే అక్కడ ఎవరైతే అడగని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కూల్చి చేయడం అంటుంది చాలా బాధాకరమైన చర్య. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నీవు అభివృద్ధికి మేము అడ్డుకోము, దానికి ప్రాసెస్ ఉంటుంది, నువ్వు ప్రొసీడింగ్ ఇవ్వాలి. చాలామంది ఏంటంటే నాయకులు వచ్చి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. నాయకులు కాదు ఇవ్వాల్సింది, అధికారులు రావాలి. అధికారులు వచ్చి హామీ ఇచ్చినప్పుడే మేము ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రొసీడింగ్ ఇవ్వాలి. నష్టపోయిన బాధితులకు కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. అదేది లేకుండా వాళ్ళని ఇష్టం వచ్చి ఇల్లు కూల్చేసి మీకు చూస్తాంలే, ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రెన్నువట్ల గ్రామాన్ని సందర్శించి ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వారికి సరైనటువంటి న్యాయం చేయాలి. ఎవరైతే అధికారులు ఉన్నారో, ఈరోజు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఏడీ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఇల్లు పోతున్న బాధతో అడ్డుకొస్తే వాళ్ళని తీసి పక్కకు దొబ్బేస్తున్నారు. అంటే ఇంత నీచమైనటువంటి వ్యవస్థ ఎక్కడ లేదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంది. అధికారం ఏది శాశ్వతం కాదు. రేపు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ఇంకొకరు గెలుస్తారు, ఇంకోరు ఎమ్మెల్యే అవుతారు, ఇంకోరు అవుతారు. కానీ ప్రజల సంక్షేమం, ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ అధికారం అయినా కూడా ప్రజల సంక్షేమం అంటూ చాలా ముఖ్యము. ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడ్డట్టు ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ నియోజకవర్గంలో నేను కూడా పోటీ చేసిన, ఆయన కూడా ఇక్కడ పోటీ చేసి గెలిచిండు. ఈ నియోజకవర్గంలో ఆయనకు ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఇక్కడ ప్రజలు బాధపడుతున్న విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీడియా ద్వారా కొంతమంది మీడియా మిత్రులు కూడా అక్కడక్కడ వార్తలు రాస్తూ ఉన్నారు ప్రజల తరఫున. వాళ్ళ మీద కూడా వాళ్ళు కొంతమంది నాయకులు కావచ్చు, కొంత అధికారులు కావచ్చు, మీడియా వాళ్ళ మీద కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొంతమంది బెదిరిస్తున్నారు, మా కార్యకర్తలు కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము. రాజ్యాంగబద్ధమైనటువంటి యొక్క దేశంలో ప్రతి వ్యక్తి కూడా ఒక హక్కు ఉంది, ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది. కాబట్టి అందరు ప్రశ్నిస్తారు, తప్పు చేసినప్పుడు తప్పు చేస్తానని చెప్తారు, అభివృద్ధి చేసినప్పుడు అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీడియా వాళ్ళు రాస్తూ ఉంటారు. కాబట్టి మా వైపు నుంచి కూడా ఆ బాధితులకు 40 ఇండ్లు పోయిన 40 మందికి ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళకు ప్రొసీడింగ్ ఇప్పించాలి. ప్రొసీడింగ్ ఇప్పించి వాళ్ళకు ఎక్కడైతే నష్టపోయిందో ఉండడానికి కనీసంగా వాళ్ళకు ఇప్పుడు ఇండ్లు కూల్పిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి, కూల్పిన దానికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇక్కడ దగ్గర ఆవాసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా
స్థానిక నాయకులతోనే మేము పనులు చేపిస్తాం, స్థానిక అధికారులు మాకు అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి లీడర్తోనే పనిచేస్తామంటే ఇది సరైనటువంటి చర్య కాదు. ఇది కనుక మీరు ప్రొసీడింగ్ ఇవ్వకుంటే రాబో 2-3 రోజుల్లో మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, అవసరమైతే మున్సిపల్ ఆఫీసుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ ముట్టడి చేయడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా బాధితులందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కోడంగల్ నియోజకవర్గంలో అన్ని పరిస్థితులు అట్లే ఉన్నాయి. ఈరోజు నాయకులు పనిచేస్తున్నారు, అధికారులు ఏమో పనిచేయట్లేదు. అధికారులు ఏది అడిగినా కూడా సరైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఒక మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసిన ఆయనకు, సార్ మీరు నోటీసులు ఇవ్వలేదు కదా, నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూర్చున్నా అంటే నా పరిధిలో లేదు అని చెప్తాడు ఆయన. అరే మున్సిపల్ కమిషన్ ఇవే కాదు సార్ అంటే నాకు తెలియదు సార్, నాకు తెలియదు, నేను లేనప్పుడు అంటాడు. మరి కూర్చోడానికి మాత్రం మున్సిపల్ కమిషనర్ వచ్చిండు ఇక్కడ. ఏడీ గారు చెప్తే మున్సిపల్ కమిషనర్ అని చెప్తాడు, ఆయన మీద ఈయన చెప్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు అధికారులు ఒకరి మీద ఒక దాటేస్తూ ఉన్నారు. మరి ఎవరు పని చేస్తున్నారు, ఎవరు ఇల్లు గుర్తున్నారు, ఎవరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఎవరు చెల్లించాలి, ఆ రోడ్ల నిర్మాణం ఎవరు చేస్తున్నారు, కాంట్రాక్టర్లు ఎవరు తెలియని పరిస్థితి కనిపిస్తుంది, గందరగోళం పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి మీడియా ద్వారా ఒకటి చెప్తున్నా, బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇంకోటి కేసులకు భయపడదు లేదు, బెదిరిస్తే భయపడదు లేదు. ఎందుకంటే మేము ఈ యొక్క ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్న 100 మందిని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. ప్రజల తరఫున ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.